ఈ సంవత్సరం మీకు గుర్తుందో లేదో, ఇదే సంవత్సరం మార్చి నెలలో బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి ఒక షిప్ అయితే వచ్చిందండి. గుర్తుందా మీకు? ఇదే సంవత్సరం మార్చి నెలలో బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నానికి ఒక షిప్ అయితే వచ్చింది. దాంట్లో ఉన్న కంటైనర్, బాగా భారీ కంటైనర్లు అయితే ఉన్నాయి. కంటైనర్ నిండా డ్రగ్సే. మార్చిలో గుర్తుందో లేదో రాద్ధాంతం చేశారు టీడీపీ కానీ జనసేన కానీ మొత్తం అందరూ కూడా. ఏంటంటే ఆ కంటైనర్లో, ఆ షిప్లో వచ్చిన, బ్రెజిల్ నుంచి వచ్చిన ఆ షిప్లో ఉండే కంటైనర్ నిండా డ్రగ్సే. ఆ డ్రగ్స్ వైఎస్ఆర్సీపీ హ్యాండ్ ఉంది దాంట్లో. కాబట్టి బ్రెజిల్ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం పోర్టుకు వచ్చిందంటే కనుక ఎంత ధైర్యంగా దాన్ని ఇక్కడ రప్పించారు. కాబట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అయితే కనుక దాంట్లో ఉన్నాయి. ఆ కంటైనర్ బయటకు వస్తే కనుక, ఆ కంటైనర్ ఓపెన్ చేస్తే కనుక మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం డ్రగ్స్తో నిండిపోతాయి. కాబట్టి మామూలుగా కాదు, దాని వెనక పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. జగన్ గారి కష్టం ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీలో పెద్ద పెద్ద మినిస్టర్లు చాలా మంది హ్యాండ్ ఉంది. కాబట్టి అది మామూలుగా కాదు, 100% వైఎస్ఆర్సీపీ వాళ్ళదే. ఆ షిప్ ఆ బ్రెజిల్ నుంచి రావడంగా ఆ కంటైనర్ మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళదే అనేది కనుక పెద్ద రాద్ధాంతం జరిగింది. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ మార్చి నెలలో బ్రెజిల్ నుంచి వచ్చిన ఆ షిప్లో కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మాది కాదు, టీడీపీ వాళ్ళదే అని చెప్పడం జరిగింది. ఇలాగ వాదోపవాదాలు అయితే కనుక చాలా మార్చి నెల అట్టుడుకుపోయింది. ఆ షిప్లో ఏముంది, బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్లో ఆ కంటైనర్లో ఏముంది అనే దాని మీద నిజంగా ఎంతంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎలా అంటే కంటైనర్ షిప్లో అసలు ఏముంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ వాదోపవాదాలు చేసుకోవడం జరిగింది. సిబిఐ ఆదేశంతో షిప్ను తనిఖీ చేయించాలి, సిబిఐకి ఇవ్వాలి అని కోరడం జరిగింది. వెంటనే వైసీపీ గవర్నమెంట్ కూడా సిబిఐకి ఆదేశించింది అప్పుడు వాస్తవంగా. కాబట్టి సిబిఐ దాన్ని దర్యాప్తు చేసి దరిమిలా తేల్చింది ఏంటంటే ఆ షిప్లో ఉండేది. కాబట్టి 100% మొన్న రీసెంట్గా కూడా ఎవరు బొత్స సత్యనారాయణ గారు ఒక 15 days బ్యాక్ అనుకుంటా ఒక లేఖ రాశారు, కూటమి ప్రభుత్వానికి రాశారు, అలాగే హోంశాఖకి రాశారు. ఏంటంటే ఆ షిప్, ఆ కంటైనర్లో ఏముందని సిబిఐ వాళ్ళు తేల్చారు. సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఆ షిప్, అదే ఆ కంటైనర్లో ఏముంది మీరు బయట పెట్టండి, ఖచ్చితంగా కంటైనర్లో ఏందో తెలియాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు తాలూకా సంబంధించిన వాళ్ళకు కూడా ఆ కంటైనర్లో సంబంధం ఉందని కొంతమంది మాట్లాడారు వాస్తవానికి. కాబట్టి అందు గురించి బొత్స సత్యనారాయణ గారు పట్టువదలని బట్టి విక్రమార్కుల్లాగా ఫస్ట్ నుంచి ఆ కంటైనర్లు ఏముంది మీరు ఆ నివేదిక బయట పెట్టాలి, ఆ కంటైనర్లు ఏముంది, మార్చి నెలలో వచ్చిన షిప్పు, విశాఖపట్నం పోర్టులోకి వచ్చిన షిప్లో ఆ కంటైనర్లు ఏముందో సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఎందుకు మీరు బయటకు చెప్పడం లేదు, కాబట్టి ఆ కంటైనర్లు ఏముందని పోరాడుతూనే ఉన్నాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు. రీసెంట్గా 10 days బ్యాక్ కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అనడం జరిగింది ఆ కంటైనర్లు ఏముందో ఎందుకు చెప్పట్లేదు మీరు అని. మొత్తానికి ఏమైంది, వాళ్ళు చెప్పింది అవాస్తవం. దాంట్లో కూటమి ప్రభుత్వం చేసిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ షిప్ కంటైనర్లో మొత్తం డ్రగ్సే అన్నమాటలో మొత్తం అది అవాస్తవమే. దాంట్లో డ్రైయిస్ట్ ఉంది. ఎందుకని ఆ షిప్లో తేల్చింది ఏంటంటే సిబిఐ దర్యాప్తులో దాంట్లో డ్రగ్స్ లేవు, ఏమీ లేవు, అదంతా ఉత్తుత్తి ప్రచారము, అది ఉత్త ప్రచారం అది కాదు. దాంట్లో డ్రగ్స్ లేవు, ఏమీ లేవు, దాంట్లో ఉన్నది ఓన్లీ డ్రైయిస్ట్ మాత్రమే. ఏదైతే రొయ్యి మేతకు సంబంధించింది ఉంటుందో, రొయ్యల మేతకి సంబంధించిన డ్రైయిస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కంటైనర్ల నిండా అదే ఉంది, అదే ప్యాకెట్స్ అవి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎలాంటి డ్రగ్స్, నయా పైసా డ్రగ్స్ కూడా దాంట్లో ఏమీ లేవు అని సిబిఐ అధికారులు తేల్చేయడం జరిగింది, నివేదిక ఇచ్చేయడం జరిగింది. కానీ దాన్ని బయటికి చెప్పకపోవడంతో బొత్స సత్యనారాయణ గారు దాని గురించి ప్రస్తావన తీసుకోవడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరోపణ చేశారో వాస్తవానికి, కాబట్టి ఆ షిప్, ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉందని, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిందని, కాబట్టి దాన్ని గోప్యంగా ఏదైతే ఆరోపణలు చేశారో అదంతా అసత్య ప్రచారం అని తేలింది. కానీ అదే టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దాంట్లో ఏముందో తెలియక వీళ్ళు కూడా ఏం చేశారంటే కనుక ఇది మాకు సంబంధించింది కాదు, ఆ కంటైనరు టీడీపీ వాళ్ళకి సంబంధించిన కంటైనర్ అని చెప్పడం జరిగింది. మనం కూడా చేసాం వీడియోలు అప్పట్లో మార్చి నెలలో. కాబట్టి ఆ కంటైనర్ వాళ్ళదా వీళ్ళదా అనేది పక్కన పెడితే కనుక దాంట్లో ఉన్నది మాత్రం డ్రైయిస్ట్ అని తేలింది. కాబట్టి సిబిఐ దర్యాప్తులో తేలిందంటే డ్రైయిస్ట్ దాని నిండా ఉంది. కానీ నాకు ఒక అనుమానం అండి, ఎలా అంటే దొరి చేస్తూ ఉంటాయి కొన్ని నాకు. ఈ వాస్తవం ఏంటంటే దాంట్లో ఉంది డ్రైయిస్టే అని అనుకుందాం. మరి మార్చి నెలలో విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఆ షిప్లో మార్చి నెలలో వచ్చిన ఆ షిప్లో ఆ కంటైనర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయో చూడడానికి మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలలు పట్టిందా? అర్థం కాలేదు నాకు. 9 నెలలు ఎందుకు అసలు?
ఒకవేళ అయిపోయింది, అది డ్రై ఈస్ట్ అని తేలింది, ఒక నెల 2 నెలల కిందనే తేలింది అనుకో, ఆ నివేదికను ఎందుకని బయటకు పెట్టలా? అసలు దర్యాప్తు అనేది ఎలా జరిగింది? వీడియో రికార్డెడ్గా ఏమన్నా జరిగినాయా? లేకపోతే డ్రై ఈస్ట్ అని ఒక మాట చెప్పడానికి, అది ఓపెన్ చేసి ఒక మాట చెప్పడానికి ఇంత ల్యాగ్ ఉంటుందా? 9 నెలలు సమయం పడుతుందా? లేకపోతే కంటైనర్లు ఓపెన్ చేయడానికి ఏమన్నా స్పెషల్ పవర్స్ ఏమన్నా కావాలా? లేకపోతే అథారిటీ ఏమన్నా స్పెషల్ అథారిటీ ఏమన్నా ఉండాలా? ఏంటని నాకు అర్థం కాల. కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి. అది అంటే నా ప్రశ్నలకు సరైనవి కావాలి, నాకు అర్థం కాలేదు. కానీ మొత్తం అంటే 9 నెలలు కావాలా? దాంట్లో డ్రై ఈస్ట్ ఉంది. ఒరే బాబు, మీరు అనుకున్నట్టు కొట్టుకు చావద్దు, మీరు అనుకున్నట్టు దాంట్లో ఎలాంటి డ్రగ్స్ లేవు, ఓన్లీ డ్రై ఈస్ట్ అని చెప్పడానికి 9 నెలలు సమయం అవసరమా అనేది అనిపించింది. నాకు వచ్చిన అనుమానం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయితే మీరు కామెంట్ చేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ లైక్ చేయండి, ఆ మోటివేషన్ ఉంటుంది. ఆ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు. మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.